హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. శ్రీకాళహస్తి అనే పేరు 3 జీవుల భక్తి, ఆరాధనల ఫలితంగా వచ్చింది అని చెప్తారు. శ్రీ అనగా సాలిపురుగు, కాలం అనగా సర్పము, హస్తి అనగా ఏనుగు. ఆ కథను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శ్రీ పూర్వజన్మ వృత్తాంతం. బ్రహ్మచేత శపింపబడ్డ ఊర్ధ్వనాథుడు భూలోకంలో సాలీడుగా జన్మించి దక్షిణ కైలాసంలోని మారేడు వనంలో గూడును అల్లుకొని జీవనం సాగిస్తూ ఉండగా అక్కడ గల శివలింగాన్ని చూసి భక్తి శ్రద్ధలతో పూజించి తన నుండి వచ్చు తంతులతో కైలాస నిర్మాణము, ప్రాకారాలు మొదలగు వాటిని నిర్మిస్తూ అనేక ఉపచారాలు చేసి శివునికి ఆరాధన చేస్తూ ఉండేది. సాలీడు భక్తిని పరీక్షించడానికై పరమేశ్వరుడు అక్కడ ఉన్న అఖండ దీపంతో ఆ నిర్మాణాన్ని దహింపచేయగా బాధపడ్డ సాలీడు ఆ అగ్నిలో పడి ప్రాణత్యాగం చేసింది. శివుడు సాలీడు త్యాగానికి సంతోషించి సాలీడుకు పూర్వ శరీరాన్ని, వాక్కును ప్రసాదిస్తారు. ఇలా ఈశ్వరుడి నుండి వరాలు పొంది దక్షిణ కైలాసానికి పేరుకు ముందుగా శ్రీ అను పేరు ఉండేలా వరం కూడా పొంది సాలీడు శివైక్యం పొందింది అని చెప్తారు. కాలం పూర్వజన్మ వృత్తాంతం. పూర్వజన్మలో కాలం అంటే సర్పం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి వేద విద్యలను అభ్యసించి హిమాలయ పర్వత గుహల్లో నివసిస్తూ ఉండేది. రత్నాలచే శివుని పూజ చేసిన వారు సర్వ పాపాల నుండి విముక్తి పొందగలరు అని గంధర్వుడు చెప్పగా ఆ బ్రాహ్మణుని శరీరాన్ని తక్షణమే వదిలి నాగుపాముగా జన్మించి దక్షిణ కైలాసంలోని వాయులింగాన్ని పూజిస్తూ ఉండేది. ఇక హస్తి పూర్వజన్మ వృత్తాంతం. పూర్వజన్మలో హస్తి ఏనుగు మలయ పర్వత ప్రాంతమందు బ్రాహ్మణ కులంలో జన్మించి వేదాలు అభ్యసిస్తూ ఉండేది. ఆ బ్రాహ్మణుడు వ్యాధి పీడితుడై శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ చేస్తూ శివపూజను, శివ సన్నిధిలో వెలిగించిన దీపాలను చూశాడు. కొంతకాలానికి అతడు మరణించి మరుజన్మలో ఏనుగుగా జన్మించాడు. మరొక కథనం ప్రకారము బిల్వవృక్షం కింద శాపవసాన శివుని మెడలోని కాలం అంటే సర్పము భూలోకంలోని దక్షిణ కైలాసంలో గల ఒక అడవిలో జన్మించి అక్కడ ఒక బిల్వవృక్షం కింద ఉన్న శివలింగాన్ని ప్రతినిత్యం అర్చిస్తూ ఉండేది అని, హస్తి అనే శివకింకరుడు తాను చేసిన అపరాధాల ఫలితంగా శివుడి శాపవసాన భూలోకంలో గజరాజుగా జన్మించి అదే బిల్వవనంలో నివసిస్తూ సర్పం పూజిస్తున్న శివలింగాన్నే తాను కూడా పూజించసాగాడు అని కథనం. అయితే ఇప్పుడు ఈ కాలము, హస్తి అనేది ఎలా శివ సాయుధ్యాన్ని పొందాయి అనేది తెలుసుకుందాం. దక్షిణ కైలాసమందు వాయులింగాకృతి గల శివలింగాన్ని కాలం అనే పేరుగల సర్పం ప్రాతకాలమందే మనులతో పూజిస్తూ ఉండేది. మధ్యాహ్న సమయంలో అక్కడికి వచ్చే ఏనుగు శివునికి సర్పంచే సమర్పించబడిన మనులను రాళ్లుగా భావించి వాటిని తొలగించి తన తొండంతో తెచ్చిన నీటితో లింగానికి అభిషేకం చేసి స్వామివారికి అలంకరణ చేసి పూజిస్తూ ఉండేది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. సర్పం సమర్పించిన మనులను ఏనుగు సమర్పించినవి సర్పము తొలగిస్తూ ఉండేవి. తమ పూజలకు భంగం కలిగిస్తున్న వారిని కనిపెట్టి శిక్షించాలని ఒకరికొకరు భావించారు. అలా ఒకరోజు సర్పము శివలింగం వెనుక భాగాన వేచి ఉంది. ఏనుగు ప్రతిరోజులాగానే వచ్చి మనులను తొలగించి అభిషేకం చేసి యథావిధిగా పూజిస్తూ ఉండగా సర్పము తాను సమర్పించిన మనులను తొలగించిన ఏనుగు తొండంలోకి ప్రవేశించింది. ఆ బాధను భరించలేక ఏనుగు గింకారం చేస్తూ శివుని వెనక భాగాన గల పర్వతాన్ని తొండంతో ఢీకొట్టింది. వెంటనే ఏనుగు మరణించింది. అదే సమయంలో తొండంలో గల సర్పం కూడా మరణించింది. ఈ విధంగా రెండూ ఒకేసారి పరమశివునిలో ఐక్యమయ్యాయి. పరమేశ్వరుడు వాటి భక్తికి సంతోషించి ప్రత్యక్షమై వారిరువురికి పూర్వజన్మ వృత్తాంతం తెలిపి వారిని అనుగ్రహించి వరాన్ని కోరుకోమనగా అవి ఆ వాయులింగం తమ పేరున ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాయి. మొదట శ్రీ అనే పేరు గల సాలీడు శివసాయుధ్యం పొందినందున, తర్వాత కాలము, హస్తి శివసాయుధ్యం పొందినందున వాటి కోరికపై పరమేశ్వరుడు వెలసిన వాయులింగాన్ని శ్రీకాళహస్తీశ్వరుడు అని, ఆ క్షేత్రం దక్షిణ కైలాసానికి బదులుగా శ్రీకాళహస్తి అని పిలువబడుతుంది అని స్వామివారు అనుగ్రహించారు. ఈ విధంగా
దక్షిణ కైలాసానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది అని చెప్తారు. వీరే కాకుండా శ్రీకాళహస్తి క్షేత్రం గురించి వినగానే మనందరికీ గుర్తుకు వచ్చే మరొక భక్తుడు భక్త కన్నప్ప. మరుసటి వీడియోలో మనము భక్త కన్నప్ప వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.